హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో ఓవెన్ లేకుండా చాక్లెట్ కప్ కేక్స్ని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మీరు కూడా ఫస్ట్ టైంలోనే అచ్చం బేకరీ స్టైల్లో లాగా ఈ చాక్లెట్ కప్ కేక్స్ని ఈజీగా చేసేస్తారు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ చాక్లెట్ కప్ కేక్స్ని ప్రిపేర్ చేసేద్దాం పదండి. చాక్లెట్ కప్ కేక్స్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి అరకప్పు పంచదార, 3 యాలకులను కూడా వేసుకొని ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ ఎగ్స్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి యాలకులు వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏదైనా ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ని వేసుకోండి. అందులోకి 2 ఎగ్స్ని తీసుకొని ఇలా పగలగొట్టుకుని వేసుకోవాలి. పావు కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్, చిటికెడు ఉప్పును కూడా వేసుకొని 3 నిమిషాల పాటైనా హైలో కాకుండా లో స్పీడ్లో ఇలా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. అందులోకి 1 కప్పు మైదాని తీసుకొని ఇలా జల్లించి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకొని ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ బ్యాటర్ని ఒకటే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలండి. బ్యాటర్ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలను పోసి బ్యాటర్ని ఒకటే డైరెక్షన్లో బాగా కలపండి. నాకు ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ రావడానికి పావు కప్పు పాల వరకు యూజ్ చేశానండి. ఇలా రెడీ అయిన ఈ బ్యాటర్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చాక్లెట్ కప్ కేక్స్ని బేక్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ పేపర్ కప్స్ని తీసుకుంటున్నానండి. మీ దగ్గర పేపర్ కప్స్ లేకపోతే ఇలాంటి బౌల్స్ కానీ లేదా చిన్న చిన్న టీ గ్లాసులు కానీ తీసుకొని పిండితో డస్టింగ్ చేసుకొని బ్యాటర్ని వేసి సేమ్ ప్రాసెస్లో బేక్ చేసుకోవచ్చు. బ్యాటర్ని ఈ పేపర్ కప్స్లోకి తీసుకొని ఫుల్గా వేయకుండా ఇలా హాఫ్ వరకు వేసుకొని ఒకసారి పేపర్ కప్స్ని ట్యాప్ చేసుకోండి. కేక్ బేక్ అయ్యాక పొంగుతుంది కాబట్టి ఇలా హాఫ్ వరకు వేసుకుంటే బ్యాటర్ బయటికి పొంగకుండా ఉంటుందండి. ఇప్పుడు కప్ కేక్స్ని బేక్ చేసుకోవడం కోసం గిన్నెను పెట్టుకొని సెంటర్లోకి స్టాండ్ని పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా స్టీల్ ప్లేట్లోకి కానీ లేదా అల్యూమినియం ప్లేట్లోకి కానీ ఇలా కప్ కేక్స్ని పెట్టుకొని సెంటర్లోకి అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 25 నుండి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాను. కప్ కేక్స్ బేక్ అవడం స్టార్ట్ అయ్యాయి. నాకు ఇక్కడ కప్ కేక్స్ పర్ఫెక్ట్గా బేక్ అవడానికి 30 నిమిషాల వరకు టైం పట్టిందండి. నైఫ్ ఇలా క్లీన్గా వస్తే కప్ కేక్స్ మనకి పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే. ఇప్పుడు ఈ కప్ కేక్స్ని బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వండి. కప్ కేక్స్ పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. చూసారు కదండి, చాలా ప్లఫీగా అచ్చం బేకరీ స్టైల్లో లాగా పర్ఫెక్ట్గా ఎలా వచ్చాయో. మరి మీరు కూడా ఈ చాక్లెట్ కప్ కేక్స్ని ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.